హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్తని తెలియజేయడం జరిగింది. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనికి సంబంధించినటువంటి విద్యార్హతలు చూసుకున్నట్టయితే 10వ తరగతి పాస్ అయినట్టయితే సరిపోతుంది. మీరు రాత పరీక్ష రాయాల్సినటువంటి అవసరం అయితే లేదు. జీతం కూడా భారీ జీతాలనైతే ప్రకటించడం జరిగింది. 45,000 జీతాన్ని తీసుకునేటటువంటి అవకాశం కూడా ఇందులో భాగంగా ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ ఉద్యోగాలకి ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేసినట్టయితే పూర్తి వివరాలు అనేది మీకు అర్థమవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఇప్పుడైతే వీడియో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి కనుక మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక మీరు లైక్ చేయనట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి ఈ వీడియోకి సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ఆర్టికల్ని నేను మీకోసం అయితే తీసుకొని రావడం జరిగింది. ఆర్టీసీలో 1743 జాబ్స్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జాబ్స్ ఉన్నట్టుగా మనకి ఆర్టీసీ యాజమాన్యం అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో 1000 డ్రైవర్ పోస్టులు అయితే ఉన్నాయి. 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. అక్టోబర్ 8 తారీఖు రోజున ఈ యొక్క అప్లికేషన్స్ చేసుకోవడానికి డేట్ని నిర్ణయించడం జరిగింది. అలాగే 28వ తారీఖు వరకు అవకాశం అయితే ఉంటుంది. 28 తర్వాత అప్లికేషన్ అయితే మీరు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇక్కడ ఒకసారి క్లారిటీగా చూసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 1743 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక్కడ మీరు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే www.tgprb.in అనేటటువంటి అధికారిక వెబ్సైట్ని ఓపెన్ చేసినట్టయితే అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరైతే ఈ యొక్క అప్లికేషన్ని చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ మీ ఫోన్లోనే అప్లికేషన్ ప్రాసెస్ కనుక మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినట్టయితే నేను తప్పనిసరిగా 8వ తారీఖు రోజున అప్లికేషన్ చేస్తూ చూపిస్తూ మీకోసం వీడియో అయితే చేసి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నియామకాలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్లలో జరగనున్నట్లు తెలిపారు. డ్రైవర్కి 20,960 రూపాయల నుండి 60,080 వరకు జీతం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. శ్రామిక్కు గాను 16,550 రూపాయల నుండి 45,030 వరకు పే స్కేల్ నిర్ధారించారు. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా సరిచూసుకోవాలి. డ్రైవర్ ఉద్యోగానికి 10వ తరగతి లేదా తస్తమాన పరీక్షలో ఉత్తీర్ణత, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసుకునేటటువంటి వారికి ఉండాలి. శ్రామిక్ పోస్ట్కి గాను 10వ తరగతి ఉత్తీర్ణత, దానితో పాటుగా ఐటీఐ ఉన్నటువంటి వారికి అయితే ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పేసి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సాధారణంగా 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ యొక్క నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్ ఇన్ఫర్మేషన్, పోస్టుల వేకెన్సీ వివరాలను కూడా మీరు ఏ విధంగా చూసుకోవాలి అంటే ఇక్కడ www.tgprb.in వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఈ విధంగా గూగుల్లో టైప్ చేస్తే సరిపోతుంది. వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు క్లియర్గా నేను ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నోటిఫికేషన్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఆ నోటిఫికేషన్ మీద టచ్ చేసి మీరు పూర్తి వివరాలను అయితే చూసుకునేడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ని ఉపయోగించుకుంటారు అని చెప్పేసి మీకోసం నేను ఈ వీడియోని అయితే చేసి పెట్టడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you very much.